తిరుపతిలో కులిన మాంసం విక్రయిస్తున్న ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. కులిన మాంసంతో పట్టుబడిన పూరీ చావడి ప్రాంతంలోని కబేలాకు వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వెంకటేష్, తిరుపతి నగరంలో కుళ్ళిన మాంసం విరివిగా లభ్యమవుతుండడంపై నగరవాసుల్లోనూ అదేవిధంగా ప్రజా సంఘాల్లోనూ తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తమవుతోంది. గడిచిన 3 రోజులుగా అంటే శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజుల పాటు నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారులు వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో దాదాపుగా 1500 కిలోలకు పైబడి వివిధ రకాలైన మాంసాలు పట్టుబడ్డాయి. దీనికి సంబంధించి ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ తిరుపతి నగరంలోని పీపీ చావిడి సమీపంలో నిర్వహిస్తున్న ఈ కబేలాకు సంబంధించి గౌరవాధ్యక్షుడిగా మాజీ శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి ఉండడం, అదేవిధంగా గతంలో ఈ తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న ఈ స్లాటర్ హౌస్కు సంబంధించి ఆడ వ్యర్థాలు ఉండడం, అధికంగా దుర్గంధం వెలువడుతున్న నేపథ్యంలో ఆ స్లాటర్ హౌస్ను వేరే ప్రాంతానికి తరలించాలని నగరపాలక సంస్థ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే నగరంలోని లీలామహల్ కూడలిలో సరికొత్త కబేలాను ఏర్పాటు చేశారు. కానీ ఆ కబేలా ఉన్నప్పటికీ ఈ పీపీ చావడి ప్రాంతంలో నిర్వహిస్తున్న కబేలాను అక్కడికి తరలించకుండా ఇక్కడ కూడా కొనసాగిస్తున్నారు. అక్కడ ఒక సరికొత్త కబేలా ఏర్పాటు చేశారు. కానీ పీపీ చావడి సమీపంలో ఏర్పాటు చేసిన కబేలాలో దాదాపుగా 12 మాంసం దుకాణాలు ఉన్నాయి. ఈ 12 మాంసం దుకాణాలకు సంబంధించి ఆ స్లాటర్ హౌస్కు అదేవిధంగా ఈ మాంసపు విక్రయ వాటికి సంబంధించిన గౌరవాధ్యక్షుడిగా భూమన అభినయ్ రెడ్డి ఉన్నారు. ఇందులో భాగంగానే ఆయన డిప్యూటీ మేయర్గా ఉన్న సమయంలో నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి దాదాపు 22 లక్షల రూపాయల నిధులు కేటాయించి, అంటే పూర్తిగా కొత్త స్లాటర్ హౌస్ లీలామహల్ కూడలిలో ఏర్పాటు చేశారు. కానీ ఆ స్లాటర్ హౌస్ ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి తరలించాలని తీసుకున్న నిర్ణయానికి సంబంధించి పీపీ చావిడి ప్రాంతంలో దాదాపు 22 లక్షల రూపాయలు వ్యయం చేసి వాటిని పునరుద్ధరించి మరమ్మతు కార్యక్రమాలు చేపట్టి అక్కడ కూడా స్లాటర్ హౌస్ నిర్వహిస్తున్నారు. ఆ స్లాటర్ హౌస్లోనే నిన్న నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారులు దాడులు చేసే సమయంలో దాదాపు 1000 కిలోలకు పైబడి పొట్టేలు మాంసం కావచ్చు, మేక మాంసం పట్టుబడింది. దీనికి సంబంధించి నగరం పొరుగున ఉన్న అటు తమిళనాడు, కర్ణాటక, బెంగళూరు, చెన్నై నుంచి కూడా పెద్ద ఎత్తున పొట్టేలు, గొర్రెలు, మేకలకు సంబంధించిన తలలు, కాళ్ళు తీసుకొచ్చి ప్రాంతానికి తీసుకొచ్చి తిరుపతిలో విక్రయిస్తున్నట్లు తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు గుర్తించారు. దీనిపై నగరవాసుల్లో ఆందోళన తీవ్ర వ్యక్తమవుతుంది. మనం ఒకసారి చూడొచ్చు, నగరపాలక సంస్థ కార్యాలయం ముందు వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. తిరుపతి నగరంలో పట్టుబడుతున్న 1000 కిలోలకు సంబంధించిన మాంసంపై ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటోంది. ఈ నిన్న శనివారం కావచ్చు, ఆదివారం కావచ్చు, శుక్రవారం రోజు 3 రోజుల పాటు పట్టుబడిన 1000 కిలోలకు సంబంధించి ఆ వ్యాపారులపై ఏ విధమైన కేసులు నమోదు చేశారు. అదేవిధంగా ఆహార కల్తీ నియంత్రణకు సంబంధించిన అధికారులు తరచూ దాడులు నిర్వహిస్తుంటే ఈ పరిస్థితి ఎందుకు కొనసాగుతుందన్న ఆందోళన నగరవాసుల్లోనూ అదేవిధంగా ప్రజా సంఘాల్లోనూ వ్యక్తమవుతోంది. కీలక పరిణామం ఏంటంటే దీనికి సంబంధించి స్లాటర్ హౌస్కు సంబంధించి గౌరవాధ్యక్షుడిగా మాజీ డిప్యూటీ మేయర్ భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి ఉండడంతో దీనికి సంబంధించి ఈ కల్తీ అదేవిధంగా కుళ్ళిపోయిన మాంస విక్రయానికి సంబంధించి వైకాపా నేతల కనుసన్నల్లో సాగుతోందని చెప్పి మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. దీంతో ఈ కుళ్ళిన మాంసం విక్రయానికి సంబంధించి తిరుపతి నగరంలో చోటు చేసుకుంటున్న సంఘటనలో కీలక మలుపు చోటు చేసుకుందనే చెప్పాలి. ఓవైపు ప్రజా సంఘాలు, వామపక్షాల ఆందోళన చేపట్టాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి కుటుంబ సభ్యులే ఈ కుళ్ళిపోయిన మాంసం వ్యాపారాన్ని నిర్వహిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపిస్తున్న నేపథ్యంలో తిరుపతి నగరంలో లభ్యమవుతున్న కుళ్ళిన మాంసము, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి రైళ్ల ద్వారా కావచ్చు, లేకపోతే పార్సిళ్ల ద్వారా కావచ్చు వస్తున్న తిరుపతి నగరానికి చేరుకుంటున్న మాంసంపై కీలక మలుపు చోటు చేసుకుందనే చెప్పాలి. ఈ అంశంపై నగరపాలక సంబంధించిన వైద్య అధికారులు, నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారులు ఏ విధమైన ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. కేవలం పీపీ చావడి ప్రాంతంలో ఉన్న స్లాటర్ హౌస్ను సీజ్ చేశారు. అక్కడ ఉన్న 12 దుకాణాలను సీజ్ చేశారు తప్ప ఆ దుకాణాలలో లభ్యమైన మాంసానికి సంబంధించి ఎవరిపై కేసు నమోదు చేయలేదు. అటు ఆహార కల్తీ నియంత్రణకు సంబంధించిన అధికారులు కావచ్చు, లేకపోతే నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారులు కావచ్చు, ఎక్కడ ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడంపై నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వేల కిలోల మేర దుర్గంధంతో కూడిన కుళ్ళిపోయిన మాంసం పట్టుబడినప్పటికీ ఎవరిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదన్న ఆగ్రహం అయితే నగరవాసులు వ్యక్తమవుతోంది. ఇది ఇక్కడ నా తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.